నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చ్ 10వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈరోజు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే ఇప్పుడు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో కూడా రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ రోజు ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక వీరికి చేస్తున్నటువంటి పనులలో ఆర్థిక పరంగా కాస్త ఉత్సాహం అనేదే పెరుగుతుంది. ఆదాయ మార్గాలు బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉంటుంది. మీరు ఎటువంటి పని చేసినా గానీ అది డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం కూడా కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకి స్వల్ప ఆరోగ్య సమస్యలు కొంత కలవరపెడతాయని చెప్పుకోవాలి. కొన్ని పనులలో మీకు కొంత ఆటంకాలనేవి ఏర్పడవచ్చు. అదేవిధంగా మీకు దూర ప్రయాణాలు కాస్త వాయిదా పడటం, అలాగే మీరేదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం మంచిది. వృషభ రాశి వ్యక్తులకి కుటుంబపరమైనటువంటి విషయాలలో మీరు కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన కూడా మాట ఇవ్వడం మాత్రం చేయొద్దు. అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది. అదేవిధంగా రేపు పరిస్థితులంతగా అనుకూలించకపోవడంతో మీరు కొంత మనశ్శాంతి అనేది కోల్పోయేటటువంటి అవకాశం ఉంటోంది. ఉద్యోగులకి కూడా మీ కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ సమయంలో మీరు వారితో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట కూడా మీరు ఆచితూచి మాట్లాడాలి. ఈ రోజున వృషభ రాశి వాళ్లకు వ్యాపారపరంగా కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది సాగుతుంది తప్ప అంతగా అనుకూలించదని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారులకి కొందరు నమ్మక ద్రోహం చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీరు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇది. వృషభ రాశి వ్యక్తులకు భార్యాభర్తల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే సూచన ఉంది. అదేవిధంగా ప్రేమికులకి కూడా అంతగా అనుకూలమైన సమయం కాదని చెప్పుకోవాలి. మీ వ్యాపారం వాయిదా పడేటటువంటి విధంగా కనిపిస్తోంది. మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం అనేది అంతగా కనిపించదు. వృత్తి ఉద్యోగ పరంగా సమస్యలు ఎదురైనా వాటిని మీరు చాకచక్యంతో అధిగమించాలి. వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందటం కోసం ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.